Hi there friends, నా పేరు నిఖిల్, మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా తరపు నుంచి మోటరోలా వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. బడ్జెట్ ఓరియంటెడ్ ఫోన్, పేరు వచ్చేసి మోటో G24. అండ్ ఇక స్పెక్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ లో ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్, డిస్ప్లే వచ్చేసి 6.56 ఇంచెస్, 90 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది, మోస్ట్లీ HD రెజల్యూషన్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంది, 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. అండ్ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రైస్ అండర్ 10,000 అంటున్నారు. నేను అనుకునే దాని ప్రకారం ప్రైస్ వచ్చేసి 8,000 లేదా 9,000 రూపీస్ ఉంటుంది. ఆఫ్టర్ డిస్కౌంట్ రఫ్లీ 8,000 కలా వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది డెఫినెట్లీ వెరీ గుడ్ చాయిస్. అండ్ ఆబ్వియస్లీ పాత ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీనిలో 5G అయితే లేదు, 4G చాలు అనుకునే వాళ్ళకి ఇది వెరీ గుడ్ చాయిస్. అండ్ బై ద వే, ఒకవేళ మీ బడ్జెట్ అరౌండ్ 10,000 ఉన్నట్టయితే మోటో G34 ఫోన్ చూడండి. ఆ ఫోన్ దీనికన్నా చాలా బాగుంది. అండ్ దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఈ ప్రాసెసర్ కన్నా చాలా బెటర్. అండ్ దాంట్లో మనకి 5G కూడా వస్తుంది. ఏసూస్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ZenBook 14 OLED ల్యాప్టాప్స్ లాంచ్ చేశారు. ఈ ల్యాప్టాప్స్ వచ్చేసి సూపర్ స్లీక్ డిజైన్ తో ఉంటాయి, కంప్లీట్ మెటల్ బిల్డ్, అండ్ వెయిట్ వచ్చేసి జస్ట్ 1.2 kilograms. ఇది ఆబ్వియస్లీ గేమర్స్ కోసం కాదు, ఇది హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ కావాలి, ఒఫిషియల్ వర్క్ పర్పస్ కోసం, చూడడానికి స్లీక్ ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి, బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 96,000 రూపీస్. దీంట్లో మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 లేదా ఇంటెల్ కోర్ అల్ట్రా 7 సిరీస్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఈ ప్రాసెసర్స్ కూడా డెడికేటెడ్ హై పర్ఫార్మెన్స్ ప్రాసెసర్స్ ఫర్ స్మాలర్ ల్యాప్టాప్స్, పోర్టబిలిటీ కోసం అండ్ హై బ్యాటరీ లైఫ్ కోసం డిజైన్ చేసిన ప్రాసెసర్స్ ఇవి. అండ్ ఈ ల్యాప్టాప్స్ లో మనకి OLED డిస్ప్లేస్ ఉన్నాయి. అండ్ బేస్ వేరియంట్ లో ఫుల్ HD రెజల్యూషన్ ఉంది, టాప్ అండ్ వేరియంట్ లో 3K రెజల్యూషన్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉన్నాయి. సో ఎవరికైనా హై పర్ఫార్మెన్స్ ప్రీమియం ల్యాప్టాప్స్ కావాలనుకున్నట్టయితే ZenBook 14 OLED ల్యాప్టాప్ సిరీస్ చెక్ చేయొచ్చు. ఆనర్ కంపెనీ చాలా రోజుల నుంచి వాళ్ళు లాంచ్ చేయబోయే ఆనర్ X9B అనే ఫోన్ గురించి టీజ్ చేస్తుంది. అండ్ రీసెంట్ గా ఇంకొక కొత్త ప్రోడక్ట్ కూడా టీజ్ చేస్తున్నారు. దాని పేరు వచ్చేసి ఆనర్ చాయిస్ ఇయర్బడ్స్ X5. ఇయర్బడ్స్ ఇవి ట్రూ వైర్లెస్ ఇయర్బడ్స్. దాని అన్బాక్సింగ్ కూడా పోస్ట్ చేశారు టీజర్ లో. సో ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా February 8th లేదా February 9th కి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఫోన్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 30,000 లేదా అండర్ 30,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే దీంట్లో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసరే ఉంది, అంత ఇంప్రెసివ్ అయితే ఏం లేదు. కానీ మిగతా స్పెక్స్ అన్ని చాలా బాగున్నాయి. కెమెరాస్ బాగుంది, డిస్ప్లే కర్వ్ డిస్ప్లే ఉంది, ఓవరాల్ డిజైన్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఓన్లీ డిజైన్ కోసమే మీరు అంత పెట్టి ఆ ఫోన్ తీసుకుంటారా? నేనైతే తీసుకోను. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. గూగుల్ Pixel 9V రెండర్స్ వచ్చేసాయి. సో రెండర్స్ ప్రకారం ఫ్రంట్ సైడ్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, సేమ్ లైక్ Pixel 8 Pro. అండ్ సైడ్స్ లో బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్లీ ఫ్లాట్ డిజైన్ యూజ్ చేస్తున్నారు ఈసారి. అండ్ కెమెరా మాడ్యూల్ కూడా ఎక్స్ట్రా బంప్ లాగా ఏం లేదు, కంప్లీట్లీ ఫ్లష్డ్ గా ఫ్లాట్ డిజైన్ వస్తుంది. సో డిజైన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది, నచ్చిందా? కమెంట్ చేసి చెప్పండి. గూగుల్ కంపెనీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో కొత్తగా 3 న్యూ AI ఫీచర్స్ యాడ్ చేస్తుంది. 3 AI ఫీచర్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి క్రోమ్ ట్యాబ్ బ్రౌజర్ మేనేజ్మెంట్. సో బేసికలీ మీరు ఒక 10-20 ట్యాబ్లు ఓపెన్ చేశారనుకోండి, ఒక బటన్ క్లిక్ చేయగానే ఆ ట్యాబ్స్ అన్ని ఆటోమేటిక్ గా గ్రూప్స్ లాగా రీఆర్గనైజ్ అవుతాయి. సో బేసికలీ టైం మేనేజ్మెంట్ కి, ప్రొడక్టివిటీ కూడా పనికొస్తుంది ఈ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి AI పవర్డ్ థీమ్ క్రియేషన్. మనకి గూగుల్ Pixel 8 Proలో కొత్త AI ఫీచర్ తీసుకొచ్చారు, వాల్ పేపర్ జనరేషన్ అని చెప్పి. బేసికలీ ఒక సెంటెన్స్ లో కొన్ని వర్డ్స్ చేంజ్ చేస్తే మనకి డిఫరెంట్ వాల్ పేపర్ జనరేట్ చేస్తుంది. సేమ్ వేలో క్రోమ్ బ్రౌజర్ కి కూడా మనం డిఫరెంట్ సెంటెన్సెస్, డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే డిఫరెంట్ థీమ్స్ జనరేట్ చేస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫీచర్. అండ్ థర్డ్ ఫీచర్ వచ్చేసి వెబ్ రైటర్ అసిస్టెంట్. ఈ ఫీచర్ ఏంటంటే, మనం ఇలాంటి టెక్స్ట్ బాక్స్ లో అయినా, ఈమెయిల్లో కానీ, జీమెయిల్లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ఎక్కడైనా కానీ ఒక టెక్స్ట్ బాక్స్ అంటే దాంట్లో రైట్ క్లిక్ కొట్టి హెల్ప్ మీ రైట్ అని క్లిక్ చేస్తే ఒక ప్రాంప్ట్ వస్తుంది. ఆ ప్రాంప్ట్ లో మీరు మీకు కావాల్సింది రాస్తే, లెట్స్ సే ఐ వాంట్ టు టేక్ ఎ లీవ్ అని సింపుల్ గా రాసేస్తే అది ఫార్మల్ లెటర్ లాగా రాస్తుంది. సో ఈ 3 ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అయితే క్రోమ్ వర్జన్ 121 లో వస్తాయంట. అండ్ రైట్ నౌ అది నాకు తెలిసి US లోనే వస్తుంది. నేను నా బ్రౌజర్ ఆల్రెడీ అప్డేట్ చేసి చెక్ కూడా చేశాను. ఇక్కడైతే ఇండియాలో అయితే రావట్లేదు, మేబీ ఒక వారం తర్వాత రావచ్చు. రీసెంట్ గా OnePlus వాళ్ళు OnePlus 12 లాంచ్ చేశారు, 12R లాంచ్ చేశారు, OnePlus Buds 3 కూడా లాంచ్ చేశారు. వీటితో పాటు ఒక బ్యాక్ ప్యాక్ కూడా లాంచ్ చేశారు. దాని పేరు వచ్చేసి OnePlus Adventure బ్యాక్ ప్యాక్. అండ్ దీంట్లో 20 లీటర్స్ కెపాసిటీ ఉంది, 18 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, అండ్ వాటర్ రిపెలెంట్ కోటింగ్ కూడా ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి 4,999 రూపీస్. ఇంట్రడక్టరీ ఆఫర్ లాగా ఇప్పుడు డిస్కౌంట్ నడుస్తుంది 4,799 కి. నాకు తెలిసి అయితే ఇది సూపర్ ఓవర్ ప్రైస్డ్ బ్యాగ్. OnePlus డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటే బ్యాగ్ ట్రై చేయొచ్చు. అకాయ్ అనే ఒక టీవీ కంపెనీ ఉంది, మీకు తెలుసో లేదు, నాకైతే చాలా వేగ్ ఎప్పుడో ఒకసారి విన్నట్టు గుర్తు. సో ఈ కంపెనీ ఇండియాలో 4K QLED టీవీస్ లాంచ్ చేసింది. 4 టీవీస్ అన్ని 4Kనే, 43 inch, 50 inch, 55 inch అండ్ 65 inch. 43 inch టీవీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్ అండ్ 65 inch టీవీ ప్రైస్ వచ్చేసి
52,000 రూపీస్. ఈ టీవీలో మనకి QLED ప్యానల్స్ ఉన్నాయి, గూగుల్ టీవీ ఉంది, డాల్బీ అట్మాస్ కూడా ఉంది. ఈ టీవీస్లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టీవీస్ అన్ని కూడా మనకి రిలయన్స్ డిజిటల్లో అవైలబిలిటీ ఉంటాయి. నార్మల్లీ మీరు రిలయన్స్ డిజిటల్, బజాజ్ ఇలాంటి స్టోర్స్కి వెళ్తే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్స్లో టీవీస్, ఎస్పెషలీ 4K టీవీస్ కానీ QLED టీవీస్ అసలుకి దొరకవు. సో ఈ టీవీస్ కానీ రిలయన్స్ డిజిటల్లో ఉంటే మనకి ఆఫ్లైన్లో తీసుకునే వాళ్ళకి చాలా కన్వీనియంట్ ఉంటుంది, చాలా బెనిఫిషియల్ కూడా. సో కొత్తగా టీవీ తీసుకోవాలనుకునే వాళ్ళు రిలయన్స్ డిజిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ విషయానికి వచ్చేసరికి అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్ కొత్త మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఆ మూవీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ ఫ్రాంచైజ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైలర్ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఇవాళ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.